హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సికింద్రాబాద్లోని కళాసిగూడలో పర్యటిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఇవాళ ఉదయం సికింద్రాబాద్లోని కళాసిగూడలో నాలలో పడి ఓ బాలిక మృతి చెందిన స్పాట్కు మేయర్ విజయలక్ష్మి వెళ్లారు. స్థానిక అధికారుల తీరుపై మేయర్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. మ్యాన్హోల్లో పడి బాలిక మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్ల మరమ్మతులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, తవ్విన వెంటనే రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పైప్ లైన్స్ వేయాల్సి ఉన్నందున 2 రోజులు ఆగమని వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు కోరారని మేయర్ తెలిపారు. కోఆర్డినేషన్ కూడా నేను అనను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న ఒక హోల్ ఉండింది, కానీ వర్షం వల్ల హెవీ వర్షం వలన అది ఎరోషన్ అయ్యి పెద్దగా అవునండి. ఇది రోడ్ వేయడానికి తవ్వారు, మీరు చూస్తున్నారు. అందుకే అండి నేనేం చెప్తున్నానంటే ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్. ఇవాళ తవ్విన దగ్గర నుంచి రోడ్ వేసే వరకు అధికారులు, కాంట్రాక్టర్లు, వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్. అందుకనే ఈ రోజు నేను అడుగుతున్నాను, రోడ్డు తవ్వి ఇక్కడ వదిలేశారు సరే, ఎందుకంటే అది వాటర్ డిపార్ట్మెంట్తో కొంచెం కోఆర్డినేషన్ టైం పట్టింది, ఒక 2 days టైం పట్టింది, కాబట్టి దాని గురించే డీలే అయింది. లేకపోతే ఇమీడియట్గా జిహెచ్ఎంసీ రోడ్ లే చేయడానికి రెడీగా ఉండే. సో ఇది ఒక చిన్న కోఆర్డినేషన్ మూలాన ఈ ప్రాబ్లం జరిగింది. అండ్ కోఆర్డినేషన్ కూడా నేను అనను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నారు, కోఆర్డినేషన్ అయ్యింది. వాళ్ళు కూడా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, మేము వేస్తాం 2 days లోపల వీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం, మీరు ఇమీడియట్ గా రోడ్ వేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ రెయిన్ పడ్డది అండ్ సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ ద ఆఫీసర్స్. ఎవరైతే ఈ పని ఇది నెగ్లిజెన్స్ ఉందో తప్పకుండా ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్, బికాస్ ఒక్కళ్ళని తీసుకుంటే అనదర్ పర్సన్ విల్ బి అలర్ట్.